ఇక్కడైతే ఒక అమ్మాయి అయితే ఉంది. అమ్మ ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తా ఉన్నావు ఇక్కడ? ఓ 2 గంటలు అవుతుంది నాయన. ఎక్కడికి పోవాలమ్మా? నేను రైమత్ నగర్, ఇసుక్ కూడా రైమత్ నగర్. ఎట్లా ఉంది బస్సులో జర్నీ ఎలా ఉంది? అమ్మో అసలు సీట్లే దొరుకుతలేవు. ఆ, చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా ఫ్రీ బస్ మంచిగా ఉందా లేకుంటే ఏ విధంగా? ఫ్రీ బస్ అయితే అసలు ఫ్రీ పెట్టినట్టే కానీ కూర్చోనికి ఉండదు అసలు. కూర్చోడానికి ఏముండదు. ఏముండదు, చాలా ఇదని వేస్ట్ అనిపిస్తుంది. ఎట్లా అంటే ఇలానే కొనసాగితే మంచిగా ఉంటుంది లేకుంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఫ్రీ పెట్టేసి ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి టికెట్ పెట్టాలని అంటావా? ఇక అట్లయినా కానీ పర్వాలేదు, కానీ ఏజ్ అయిన వాళ్ళకు తీసుకొని సీట్లు ఉంటే బాగా. ఇప్పుడు టికెట్లు డబ్బులు లేకుండా పెట్టినందుకు ఇంకా ఎక్కువైపోయిండ్రు. ఎక్కడంటే అటు పోతుర్రు, చాలా ఇబ్బంది అవుతుంది కూర్చోవాలంటే. ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక చూసుకున్నట్లయితే అన్ని ప్రైవేట్ బస్సులే ఉన్నాయి. ఇంతవరకు అయితే గవర్నమెంట్ బస్సు అయితే ఒకటే వచ్చిపోయింది. నేను వచ్చిన కాంచెల్లి 10 నెంబర్ ఎంతసేపు అయింది, రానే లేదు, ఇంకా 10 నెంబరే లేదు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సుల మీద గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తామమ్మా ఇక వాళ్ళకు. ఉంచాలంటావా వద్దంటావా ఏం చెప్తారు? ఉంచితే మంచిదే అనుకుంటాం అనుకో, ఫ్రీగా పోతున్నాం ఫ్రీగా వస్తున్నామని, కానీ అందరికి ఇబ్బంది అవుతుంది. బాబాయ్ ఎక్కడికి పోవాలనే బాబాయ్? చూడ రైమత్ నగర్. ఎట్లా ఉంది అసలు ఫ్రీ బస్సు? ఆడవాళ్ళకి ఫ్రీ ఇస్తా ఉన్నారు. వీళ్ళది ఆడవాళ్ళకి కూడా ఫ్రీ పెట్టినప్పుడు జనరల్గా బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా బయటికి వెళ్ళి సీట్ల గురించి కూడా బాగా యుద్ధం అవుతున్నది. మొదటి పానిపట్టు యుద్ధం ఎట్లా అట్లా యుద్ధం అయిపోతున్నది సిగలు పట్టుకొని. అయితే ఇది ఏమైపోయిందంటే జనరల్గా పని మీద వెళ్ళిన వాళ్ళకు సీట్లు అనేది దొరకట్లేదు. అది ఇప్పుడు జనరల్గా ఏమైపోయింది, ఫ్రీ పాస్ కదా అని ఊరికి ఎక్కడ పోనోళ్ళు ఒక ఐడియా కానీ అది ఐడియా కానీ ఆధార్ కార్డు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. దాంట్లో జనరల్గా ఇప్పుడు ఎసెన్షియల్ సర్వీస్ ఉంది, హాస్పిటల్ పోవాలి, వీటి చాలా డిఫికల్ట్ ఇబ్బంది అవుతున్నది. వాళ్ళకి సీట్లు దొరుకుతాయి అని అసలు ఎట్లా ఉంది పరిస్థితి? లేదు, ఇప్పుడు దేర్ ఇస్ నో ఫిజికల్ హ్యాండిక్యాప్లు అంటున్నారు. ఇంకా వాళ్ళు లేడీస్ కొనిపోతున్నారు, సీనియర్ సిటిజన్లు వాళ్ళు కొనిపోతున్నారు. మానవత దృక్పథంతో వాళ్ళు లేవరు. ఎట్లా అంటారు ఇది ఇట్లానే కొనసాగితే మంచిది అంటారా? మన సూచనలు ఏమైనా ఇస్తారా మీరు పెద్ద మనుషులు కదా? ఏంటిదంటే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా లాస్ అనేది ఉంటుంది కదా. దీన్ని ఏం చేయాలంటే ఎవరైతే ఇప్పుడు 60,000 పడ్డ వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వాలి, కూర్చోండి సీటెడ్ హియర్, అట్లా ఆ విధంగా చేయాలి. జనరల్గా 20 ఏళ్ళు కానీ 25 ఏళ్ళు వాళ్ళు కూకొని పోతున్నారు. నేను ఏమంటానంటే ఇప్పుడు ఆడవారు మగవాళ్ళని కాకుండా ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా పెట్టేసి మిగతా వాళ్ళకి టికెట్ తీసుకోవాలని నేను అంట. మీరేమంటారు? దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. గవర్నమెంట్ అలా చేస్తే చాలా బాగుంటుంది, సంతోషం మాకు. ఇది నిజంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మగవాళ్ళకైతే కొన్ని సీట్లు అయితే కేటాయించినప్పటికీ కూడా వాళ్ళకి దొరకని పరిస్థితి అయితే కనబడతా ఉంది.